కుత్బుల్లాపూర్లోని సూరారం సుభాష్ కాలనీ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలంటూ స్థానికులు విద్యార్థులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక నిధుల కొరత, సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో డ్రైనేజీ సమస్య తీవ్రమైందంటూ ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు, బ్యానర్లతో విద్యార్థులు నిరసన చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి శాశ్వతంగా డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సుభాష్ నగర్ 130 డివిజన్ సూరారం కాలనీ ఓం జెండా దగ్గర గత 4 సంవత్సరాలుగా ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. మేము చాలాసార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేశాము. ఎలాంటి పరిష్కారం లేదు. స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది, రైతు మార్కెట్ ఉంది, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ ఎలాంటి పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అయ్యింది. గత ప్రభుత్వంలో డబ్బులు రిలీజ్ అయినప్పటికీ మరి ఇంతవరకు సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. పిల్లలు అనేక అనారోగ్య బారిన పడుతున్నారు. ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది. మరి అనేక మంది మహిళలు ఉదయం సాయంత్రం వేళల్లో వచ్చి కూరగాయలు కొనడానికి వచ్చి ఈ డ్రైనేజ్ సమస్య వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీని గురించి చెప్తే మరి ఇంతకుముందు నిధులు రావాల్సిందే 40 లక్షలు పెట్టినాం మేము, అవి రాలేవని చెప్పి అంటున్నారు. దీని మీద రోజు పిల్లలకు కానీ స్కూల్కు మార్కెట్కి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందన్న. ఇది ఒకసారి మీరు చూస్తే కనుక ఈవినింగ్ టైంలో చాలా దారుణంగా ఉందన్న ఇది అక్కడ పరిస్థితి. దాని గురించి జిహెచ్ఎంసీకి ఎట్లన్నా మేము ఈరోజు రేపు మళ్ళీ జిహెచ్ఎంసీ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.